బ్రేకింగ్ న్యూస్. కూతురుపై అఘాయిత్యానికి పాల్పడటానికి ప్రయత్నం చేసిన ఒక వృద్ధుణ్ణి కువైట్ నుంచి వచ్చి మరీ చంపేసిన ఒక తండ్రి గురించిన వార్త ఇది. చిన్నపిల్లను ఒక వృద్ధుడు 60-65 సంవత్సరాలు ఉండే వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఆ చిన్న పిల్ల ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తూ ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. ఆ పాప తనపై ఆ వృద్ధుడు తాత ఎటువంటి అఘాయిత్యానికి ఏ విధంగా పాల్పడటానికి ప్రయత్నం చేశాడో పోసగుచ్చినట్టుగా చెప్పింది. ఆ మాటలు విన్న తండ్రి రక్తం ఉడికిపోయింది. తన బిడ్డ వైపు, కన్న కూతురు వైపు ఎవడైనా వంకరగా చూస్తే తండ్రి రక్తం మరిగిపోతుంది. వాడిని జుట్టు పట్టుకుని అక్కడ కొట్టాలని అనిపిస్తుంది. కానీ కువైట్లో ఉన్న ఆ తండ్రికి తన గారాల పట్టైన ఆ బిడ్డ తాత తనపై ఎలా అఘాయిత్యానికి పాల్పడబోయాడో చెప్పేసరికి ఆ మాటలు విన్న తండ్రి ఒళ్ళు ఉడికిపోయింది, రక్తం మరిగిపోయింది. అతను నేరానికి పాల్పడ్డాడు. ఆ వృద్ధుని హత్య చేశాడు, నేరానికి పాల్పడ్డాడు. ఇప్పుడు హత్య చేసినందుకు బహుశా తను కూడా కటకటాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు. వాటన్నిటినీ భరించడానికే నేను ఈ హత్య చేశానని చెప్తున్నాడు. అంతేకాదు నాకు ఇక బతకాలని కూడా లేదు అని ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుందన్న దాని గురించి తండ్రి ఒక వీడియోని చేస్తూ చూపించాడు. ఆ తండ్రి ఏం మాట్లాడాడో చూద్దాం. అండ్ మీరు కూడా తండ్రి మాటలపై మీ అభిప్రాయాన్ని ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి తండ్రి ఏం మాట్లాడాడో చూద్దాం. అరే నా కూతురు చెప్పిన మాటలేనండి. తాత ఎక్కడెక్కడ పట్టుకున్నాడు? బాస్ పోసుకున్నాక ఏ తాత పట్టుకునింది? వద్దు తాత, మళ్ళా ఎందుకు పట్టుకున్నావు తాత? నిద్రపోయేటప్పుడు పట్టుకున్నాడు. నిద్రపోయేటప్పుడు దిగిపోతా తాత ఆంజనేయ తాత దగ్గర పంపుకుంటే పోయి ఎక్కడ పట్టుకున్నాడు. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడుంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి? ఏ తండ్రికి అప్పుడుంటాడు? జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. అసలు నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలని నాది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాను. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా. విన్నారా తండ్రి ఆవేదన? కానీ ఇప్పుడు ఆ తండ్రి కూడా నేరం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, న్యాయం జరగడం లేదు అని భావించి తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కడతీర్చాలి అని కోపంతో కువైట్ నుంచి వచ్చి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లికి వచ్చి అక్కడ ఆ వృద్ధుని బండరాయితో మోది చంపేసి మళ్ళీ తిరిగి కువైట్కి వెళ్ళిపోయాడు. అండ్ ఆ వృద్ధుని నేను చంపేశాను అని చెప్తున్నాడు. నాకు ఇక బతకాలని లేదు, నా భార్య కూడా బతకాలని లేదు, నా బిడ్డపై ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చెప్తున్నాడు. విన్నర్గా ఆ పాప ఏం చెప్పిందో? అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొత్తమంగంపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయులు అనే ఒక వృద్ధుడు, అతను దివ్యాంగుడు అని తెలుస్తోంది. అతడు ఒక చిన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఆ బాలిక తండ్రి కువైట్లో ఉంటాడు. తను కువైట్కు వెళుతూ, తల్లిదండ్రి కువైట్కు వెళుతూ తన బిడ్డను తన మరదల దగ్గర ఉంచారు. ఆ మరదలి మామ ఆ బిడ్డ పడుకున్నప్పుడు ఆ చిన్న పిల్లపై ఈ అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. చిన్నపిల్ల కదా ఎవరికి చెప్పదు అని ఒక దశలో ఆ బిడ్డను చంపేద్దామని కూడా చూసినట్టున్నాడు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. బాలిక తనపై ఎటువంటి అఘాయిత్యానికి తాత పాల్పడబోయాడో చెప్పేసరికి పోలీసులు కంప్లైంట్ చేశారు. కానీ పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నాయిగా, మరి చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పరు, ఆ వయసున్న పిల్లలు అబద్ధాలు చెప్పరు. తనపై ఎంత అఘాయిత్యానికి తాత ఒడిగట్టబోయాడో చెప్పేసరికి ఆ పోలీసులు కూడా ఆ వృద్ధుని అరెస్ట్ చేయడం కానీ తగిన చర్యలు తీసుకోవడం కానీ చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ప్రసాద్
కువైట్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చి ఆ వృద్ధుడిని చంపేసి మళ్ళీ కువైట్కి వెళ్ళిపోయాడు. కువైట్కి వెళ్ళిన తర్వాత అతను ఏం మాట్లాడాడో మీకు చెప్తాను. కానీ అంతకంటే ముందు మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడతాను. కిషోర్తో మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాన్ని, ఆ తండ్రి చేసిన ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ప్రతినిధి కిషోర్ కూడా ఉన్నారు. కిషోర్, ఈ ఘటన తర్వాత అక్కడ ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి? స్థానికులు ఏం చెప్తున్నారు? ఆ గ్రామ ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు? ఏదైతే చిన్నారి పట్ల అఘాయిత్యానికి పాల్పడినటువంటి వృద్ధుడిని కువైట్ లో ఉన్నటువంటి ఇప్పుడు హత్య చేసినటువంటి ఘటన, అంటే బండరాయితో మోదీ హత్య చేసినటువంటి ఘటన అన్నమయ్య జిల్లా ఓంగారిపల్లిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన పైన పలుమార్లు కూడా అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే చిన్నారి తన పట్ల తాత వరుసైనటువంటి నరసింహులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆమె పలుమార్లు కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. అయితే తల్లికి ఫోన్ చేయడంతో, అంటే తండ్రికి ఫోన్ చేసి చెప్పలేదు కానీ తల్లికి మాత్రం తనకు జరిగినటువంటి విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్ళింది. అయితే తల్లి దృష్టికి తీసుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా తల్లి నేరుగా కువైట్ నుంచి ఇండియాకు చేరుకుంది. అయితే ఇండియాకు చేరుకున్న తరుణంలో కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసినటువంటి పోలీసులు దాన్ని కింద సీరియస్ గా తీసుకున్నారు. అంటే ఒక రకంగా తాత వరుసకు తాత ఆ చిన్నారి పట్ల ఇట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఆ పాప తల్లి చెప్పినప్పటికి కూడా ఓ రకంగా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే దీనిపై సర్ది చెప్పినటువంటి ప్రయత్నం చేశారు. అయితే తాత తీరు మారలేదు, అదే విధంగా ప్రవర్తించడంతో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే తన మరదలు ఎవరైతే మరదలు ఉన్నారో మరదలు ఇంట్లో కూడా, అంటే వీరిద్దరు కూడా కువైట్ కు వెళ్ళారు. పిల్లల ఉన్నత చదువుల కోసం కువైట్ లో వెళ్ళి అక్కడ అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో మరదలింట్లో ఉన్నటువంటి ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉందని ఫోన్ చేసినా కూడా ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతోనే ఈ పరిస్థితి దాల్సింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా తను మనస్తాపానికి చెంది ఏదైతే తన బిడ్డ ఏడుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏదైతే తన పట్ల తాత ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, పలాని ప్రైవేట్ పార్ట్ లో చేతులు వేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడంతో ఏ తండ్రి కూడా సహించలేడు. ఎందుకంటే తన బిడ్డ పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటే మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా కోపోద్రిక్తుడై చిన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తను కొద్ది రోజుల పాటు సహనంగా ఉన్నప్పటికీ కూడా అయితే ఆ తర్వాత జీర్ణించుకోలేని పరిస్థితి, ఒక రకంగా మనోవేదన మనస్తాపాన్ని, అంటే తను రోజు కూడా నిత్యం ఎన్నో రోజులు అంటే కిషోర్, పోలీసులు తమ పని తాము చేస్తుంటే ఒక తండ్రి నేరస్తుడు అయ్యి ఉండేవాడు కాదు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ ఘటన గురించి? రోహిత్, వాస్తవానికి ఏదైతే పోలీసులు ఈ విషయంలో సీరియస్ గా తీసుకుంటే ఈ పరిస్థితికి దారి తీసేది కాదన్నటువంటి భావన వినిపిస్తుంది. ఏదైతే పోలీసులు కూడా ఈ వ్యవహారంలో నాన్పుడుదని ఏదైతే కొంతమేర అటు వైపు నుంచి డబ్బులు తీసుకుని పోలీసులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారే తప్ప దీనిపైన కఠినంగా వ్యవహరించి ఉంటే ఎవరైతే ఆ బాలిక తండ్రి నేరస్తుడు అయ్యేవాడు కాదు. ఎందుకంటే కన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ప్రధానంగా చిన్న పిల్లల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి నేపథ్యంలో చిన్నారి అసలు ఆ పాపకు ఏందనే విషయం కూడా తెలియని పరిస్థితి. అలాంటి బాలిక పట్ల ఒక రకంగా అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని చూస్తే మాత్రం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అన్నటువంటి విషయాన్ని కూడా ఉన్నటువంటి స్థానం చెప్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల తప్పు కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు ఆ రోజు మందలించి వదిలేయకుండా కొంత సీరియస్ గా తీసుకొని అటు కఠినమైనటువంటి శిక్షలు ఏదైతే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఫోక్సో చట్టాలు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు, కానీ ఎక్కడే కానీ ఆ చట్టాలను అమలు చేసే పరిస్థితి లేదన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో వినిపిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఈ వ్యవహారం పట్ల ఏదైతే హత్య జరిగింది, బండరాయితో మోదీ హత్య చేసిన తర్వాత దాన్ని అనుమానాస్పద మృతిగా కూడా చిత్రీకరించారు. అయితే తాజాగా ఏదైతే ఈ రోజు నిన్న వీడియో విడుదల చేయడం బాలిక తండ్రి, ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా హత్య చేసింది ఎవరన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడేం చేయబోతున్నారు పోలీసులు? ఇప్పుడేం చేయబోతున్నారు? ఆ హత్య చేసింది నేనే అని చెప్పాడు, కారణం చెప్పాడు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల, తన కూతురిపై ఆ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేయడం వల్ల నేను కోపంతో చంపేశాను అని అంటున్నాడు. సో అతను చేసింది నేరమే, కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు పోలీసు? ఎస్ రోహిత్, ఏదైతే తను చేసింది నేరమే అయినప్పటికీ కూడా ఏ తండ్రి కూడా చేయడు. ఒక బిడ్డ కన్నీటితో ఏడుస్తూ కూడా ఆ మాటలు చెప్పడానికి కూడా ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులను కలిసి వేసింది. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్ గానే తీసుకున్నారు. ఏదైతే తాత వ్యవహారంలో ఎవరైతే నాన్పుడు ధోరణి వ్యవహరించారో, సర్ది చెప్పే ప్రయత్నం చేశారో ఆ పోలీసుల పైన కూడా చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికే
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే విద్యాసాగర్ నాయుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ గా మాడినటువంటి ఈ వీడియో కూడా ఆయనకు చేరింది. ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, ఓబులవారిపల్లి మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేశారు. ఆ రోజు ఎవరు సర్ది చెప్పారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీసినాడు. అదే విధంగా బాలిక తల్లి వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా దాన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవాలి, అసలు ఇంత సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే అతను నేరానికి పాల్పడాలన్నటువంటి విషయాన్ని కూడా ఎస్పీ చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నేరం చేసినప్పటికీ కూడా తన బిడ్డ కోసమే తాను నేరం చేశాను తప్ప తను బతకాలన లేదు, తన భార్య కూడా బతకాలనే పరిస్థితులు లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన కన్నీటి పర్వతం అయితే కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఎస్పీకి చేరింది. ఎస్పీ కూడా దానిపైన సీరియస్ గా తీసుకున్నారు. ఆ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారి పోలీసుల పైన కూడా వేటు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు త్వరలోనే తాను వచ్చి పోలీసులకు లొంగిపోతారని చెప్పడాన్ని కూడా ఎస్పీ గారు స్వాగతిస్తుంది. ఏది ఏమన్నప్పుడు కూడా చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని పోలీసులు కొంత సానుకూలంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణం స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో కూడా ఎస్పీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని అందులో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఆ రోజు ఎవరు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించి వారందరికీ కూడా సమాచారాన్ని తీసుకున్న అనంతరం కూడా వారిపైన వేటు వేసే అవకాశాలు కూడా లేకపోలేదు. రోహిత్. రైట్ కిషోర్, ఫస్ట్ ఆ పోలీసులు ఉద్యోగాల్లోంచి తీసిపడైంది. ఆ పోలీసులకు ఉద్యోగాలు చేసే అర్హత లేదు. ఒక చిన్న పిల్ల తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి క్లియర్గా చెబితే పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంకెందుకు పోలీసులే, చట్టాలను కాపాడాల్సిన పోలీసులే ఈ రకంగా ఇలాంటి అన్యాయాల పట్ల సర్ది చెప్పాలని చూస్తూ ఉంటే ఇంకెన్ని చట్టాలు చేసే ఉపయోగం ఏముంది? సో ఫస్ట్ ఆ పోలీసులకి ఉద్యోగాల్లో కొనసాగే అర్హత లేదు. ఆ పోలీసులు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎస్హెచ్ఓ కావచ్చు, ఐఓ స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని ఉద్యోగం నుంచి, ఆ పోలీస్ అధికారిని ఉద్యోగం నుంచి తీసిపడేయండి ఫస్ట్. ఆ తర్వాత ఇతన్ని ఏ విధంగా శిక్షించాలని అనుకుంటున్నారు, ఇతనిపై ఏ విధమైన నేరారోపణ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వృద్ధుని చంపాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అతనిపై నేరాన్ని మోపి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేస్తారు, విచారణ అయితే జరుగుతుంది. కానీ అంతకంటే ముందు ఆ విషయాన్ని లైట్ తీసుకున్న విషయాన్ని, ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఉంటే ఆ విషయాన్ని తెలిసి కూడా అంత క్లియర్గా చెప్పింది, తెలిసి కూడా మసిబూసు మారేడుకాయ చేయాలి, సర్ది చెప్పాలి అని ప్రయత్నం చేసిన పోలీసులు ఉద్యోగం నుంచి తీసిపడేయండి. ఒకవేళ ఆ పోలీసులే సవ్యంగా సక్రమంగా చట్టాన్ని సక్రమంగా అమలు చేసినట్లయితే ఒక తండ్రి, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ తండ్రి నేరస్తుడు అయ్యి ఉండేవాడు కాదు. ఆ వృద్ధుడు బహుశా ఇప్పుడు కటకటాల వెనుక ఉండేవాడు. సమాజం హర్షించేది ఆ వృద్ధుడిని. అఫ్కోర్స్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారన్న దాని గురించి నేను మాట్లాడడం లేదు. కొంతమంది భావోద్వేగంలో కరెక్ట్ అని అంటూ ఉండొచ్చు, కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో అతను ఎలా చేశానని చెప్తున్నాడు, ఎందుకంటే పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి. కానీ ఎవరైనా ఇలాంటి ఘటన జరుగుతుంటే మీ దృష్టికి వస్తే కింది స్థాయి పోలీసులు పట్టించుకోకపోతే పై స్థాయి పోలీసు అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళండి, ఎస్పీ స్థాయి అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళండి, డీజీపీ దగ్గరికైనా తీసుకువెళ్ళండి. అప్పటికీ జరగకపోతే మీడియా దగ్గరకు రండి, కావాలంటే ఆర్టీవీ దగ్గరకు రండి, సమాజాన్ని ప్రశ్నించండి. కానీ మీరు ఇలా హత్యలు చేసి నేరస్తులుగా కావద్దు, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీ జీవితాలు కూడా జైలు జీవితాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఘటనపై, ఈ తండ్రి చేసిన ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఫస్ట్ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ పోలీసులను, ఆ విషయాన్ని లైట్ తీసుకుని సర్ది చెప్పాలని చూసిన పోలీసులను మీరేం చేయాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతకంటే ముందు ఆ మరదలు, ఎవరైతే ఆ మరదలు ఉన్నారో, ఎందుకంటే ఆ చిన్న పాపను వాళ్ళ బతుకు తెరువు కోసం కువైట్కి వెళ్ళి ఆ చిన్న బిడ్డను వాళ్ళ మరదల దగ్గర ఉంచారు. తాత అంటే ఆ మరదల మామ ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని తెలిసిన తర్వాత వాళ్ళు ఈ విషయాన్ని కప్పిపుచ్చాలని చూశారు. వాళ్ళు ఆ కప్పిపుచ్చాలని చూసి ఆ బిడ్డను మీరు తీసుకువెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డ తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెబుతూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పోలీసులు కూడా పట్టించుకోలేదు. సో ఇక్కడ వీళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ బిడ్డపై జరుగుతున్న అఘాయిత్యాన్ని కప్పిపుచ్చాలని చూసిన మరదల్ని, ఆమె హస్బెండ్ని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. మసిబూసు మారేడుకాయ చేయాలని చూసిన పోలీసులను కూడా ఉద్యోగం నుంచి పీకేయాల్సిన అవసరం కూడా ఉంది. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ మర్డర్ చేసిన తర్వాత, ఆ వృద్ధుని చంపేసిన తర్వాత ఆ తండ్రి మీడియాతో ఆ వీడియో చేసి మాట్లాడాడు, వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ తండ్రి ఏం మాట్లాడాడు చూద్దాం. నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి, చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు, ఒక రచ్చకు గాని, ఒక గొడవకు గాని, ఇంకొకరిని ఒక మాట నేను అనేది గాని, రచ్చలకు నేను దూరంగా ఉంటాను, గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ వీటన్నిటికీ దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను, అతనేం చేసినాడు. మాది అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము ఐలరాజపల్లి హరిజనవాడ గ్రామం మాది. ఓకే,
నా కూతురు పుట్టింటాంచి 11 సంవత్సరాల నుంచి మా అత్తమ్మనే చూసుకుంటా ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క కోయేట్కి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురి దగ్గర, అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్పచెప్పేసి కోయేట్కి అయితే వచ్చింది. ఊళ్ళో కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు. ఓకే, ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో పనుకోండి, ఈ మనిషి అన్నమాట. ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు. ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది, అందులో మళ్ళీ నోరు మూసిపెట్టేసినాడు, బట్టలు తీసేసినాడు. నోరు మూసిపెట్టేసరికి ఊపిరాడకుండా భయపడిపోయింది అనమాట. ఏం జరుగుతున్నదో ఏమో భయపడిపోయి ఒకపారిగా అరిసేసింది బుజ్జమ్మ అని. మా మరదలను అయితే అరిసేసింది. మా మరదలు వచ్చింది. అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చోట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను. తరువాత మా మరదలైనా గాని మా మరదలు వాళ్ళ భర్త రమణ అయినా గాని వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డలని ఒక్క మాట అడగల. తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరూ బెదిరించినారు. తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడ చెప్పగాకని నా బిడ్డనైతే బెదిరించినారు. నా బిడ్డ భయపడిపోయింది. తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు, నీ బిడ్డను చూసుకునేదానికి, నీ బిడ్డ నువ్వు తీసుకోంబు అని ఎమర్జెన్సీగా చేసింది. మా ఇంట్లో గొడవలు గాన వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన. బిడ్డను తీసుకురాపో, మన సోదీనంలో పెట్టుకున్నాం, మనం చూసుకున్నాము అనేది. ఓకే, పోయింది, తీసుకొని వచ్చింది. ఓకేనా, అని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా, ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా, సడన్ గా దేనికి ఈ మాదిరైంది, నేను ఎవరికి చెప్పనులే, భయపడగాకు, అసలు ఏం జరిగింది, వాళ్ళ కాళ్ళకి ఏమన్నా రచ్చడా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది, అమ్మా నేను నిద్ర మత్తులో ఉన్నాను, తాత బట్టలన్నీ తీసేసినాడు, ఇంకా చెప్పరాని ప్లేస్ లో పట్టుకొని గట్టిగా ఊపినాడు, మా అరుచానని ఇట్లా మూత పెట్టేసినాడు, చేతితో మూతేసినాడు, నాకు భయం వేసిందమ్మా, ఈ మాదిరి చేసినాను, తర్వాత బుజ్జమ్మకి చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు. ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తా. ఓకే, మనము డైరెక్ట్ గా ఇలా అని వెళ్ళకూడదు, వాళ్ళ పైకి రచ్చకెళ్ళకూడదు, మనము చట్టపరంగా వెళ్దాం. ఓకే, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ మాదిరిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన. ఓకే, ఆమెని నా భార్య వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళని పిలిపించినారు. వాళ్ళని పిలిపించి ఈ మాదిరిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల, ఏదో 2 మాటలు తిట్టి ఆమెని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు. ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు. ఓకే, ఆమెని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నా భార్య కోయేటికి రావాలి మళ్ళీ రిటర్న్. ఓకేనా, ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట. ఇది ఒక ఆడబిడ్డ మానానికి సంబంధించినవి బయట పెట్టుకోకూడదు, కానీ పరిస్థితి వచ్చింది. ఓకేనా, బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాదిరిలా వాళ్ళ బిడ్డను మా మామ ఈ మాదిరి చేసినాడు, అందుకని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది మా యొక్క, మేము పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం ఆయనని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఈ మాదిరి ఎంత పరువు తక్కగా ఉంటుంది మాకు, మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి వాళ్ళిద్దరు, నెక్స్ట్ ఇంకొకటి పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాదిరి కంప్లైంట్ ఇస్తే అని అదొకటి 2. ఓకేనా, ఆమెని మా భార్య నాకు ఫోన్ చేసి ఈ మాదిరి అంటా ఉంది బావా, ఎట్లా అంటే సరేలేపా నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఈ మాదిరి అని చెప్పు, ఈ మాదిరి పబ్లిక్ చేస్తున్నారు సార్
పబ్లిక్ చేస్తే మాకే కదా పైసలము అని చెప్పు, ఏమంటారో చూద్దాము అని మళ్ళీ పంపించిన. వెళ్ళింది, సార్ వాళ్ళతో చెప్పినాము. వాళ్ళు ఫోన్ చేసి మాకేమన్నా డబ్బులు ఇచ్చినారా, దేనికి మాదిరి చెప్పినారు, దేనికి పబ్లిక్ చేస్తున్నారు, ఇది ఆడపిల్ల విషయం కదా అని తిట్టినారు. తిట్టేతలకే నువ్వేమో నన్ను ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మందు తాగి ఏదో సూసైడ్ చేసుకునింది. వాళ్ళ పక్క అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత వరకు వెళ్ళింది. ఓకే, సూసైడ్ చేసుకునింది. తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకునిందని అక్కడి నుంచి ఎస్ఐ సార్కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట. ఈ మాదిరి సార్ రాలేదు, ఈ మాదిరి ఏదో తాగిండదే అని. ఆమె అని ఆ సార్ ఉండేసి ఈ మాదిరిలా ఏదో తాగిందంట, ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్యని అన్నారు. ఏంది ఇది, మా భార్యను అరెస్ట్ చేస్తా అన్నారు. మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందని వస్తే వాళ్ళు ఏదో చేసుకోవడం వల్ల మా భార్యను అరెస్ట్ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండాలా, పోయేటకు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పినాడు. ఓకేనా. తర్వాత మా భార్యను అక్కడే స్టేషన్లోనే, అప్పటికి స్టేషన్లోనే ఉంది. తర్వాత లక్ష్మిని అంటే మా మరదల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి అంత బాగైన తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చారు. తర్వాత సార్ ఉండేసి అంక బాగుండదు అట్లే, ఇంకా నువ్వు కూడా వెళ్ళిపో ఇండియాకు, ఇంకా ఈ గొడవలు ఏమవుద్దు అని మళ్ళీ పంపించేసినారు. అక్కడి నుంచి మా భార్యని పంపించేసినారు. ఓకే, ఆడికి వద్దు అని పంపించేసినారు. నా భార్య ఇట్ట నా బిడ్డకు జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ మాదిరి అసలు వాళ్ళు ఏం పట్టించుకోవాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఆ ఎమ్మి చేసిన దానికి మళ్ళీ నన్నే అరెస్ట్ చేస్తా ఉండారు అని నా భార్య ఆలోచించి, ఇంకొకటి వీళ్ళిద్దరు భార్య భర్తలు నా బిడ్డ గురించి మా భార్య సైడ్ బంధువులందరికీ ఈ మాదిరి బయటికి చెప్పి మా మామ ఈ మాదిరి చేసినాడు, కేసు పెట్టింది, మేము డబ్బులు కట్టి బయటకు వచ్చినాము అని ఈ మాదిరి అందరికీ చెప్పి వీళ్ళు చేసింది ఇదొక్కటి. ఇంకా వీళ్ళు పోలీసు వాళ్ళు ఈ మాదిరి అసలు పట్టించుకోవాలా. ఈ మాదిరి ఆడబిడ్డకు జరిగిందంటే ఈ మాదిరి పట్టించుకోవాలా. ఈ రెండు ఆలోచించి ఎవరు సపోర్ట్ చేయలేదు, నా బిడ్డకు ఈ మాదిరి జరిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఆలోచించి నా భార్య సూసైడ్ చేసుకునింది. ఏదో తాగింది. తర్వాత మేము కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి ఎలాగాలో ఎంత కక్కించుకొని చిన్నగా ఎలాగాలో బయటికి నేను తెచ్చుకున్నా. తర్వాత అంటే వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు కలిసి అంటే పబ్లిక్ చేసినారు కదా, మా భార్య వాళ్ళ బంధువులకి పబ్లిక్ చేసినారు కదా. ఇంకా ఒక్కొక్కరు చేసి ఈ మాదిరి జరిగిందంట కదా, మీరేం చేయలేదా, వాళ్ళేమో డబ్బులు కట్టుకొని బయటకు వచ్చినారంట, మీరేం చేయలేదా అని ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే ఏందిరా ఇది, ఇల్లు అనుపోతే ఇటు చేసినారు. నెక్స్ట్ ఇంకా చట్టపరంగా చట్టాన్ని గౌరవించి పోలీసు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఊరికే మాటల వరకు మాట్లాడి పంపించేసినారు. తర్వాత ఏంటిది, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆడబిడ్డకి ఈ మాదిరి జరిగితే చట్టం కూడా సీరియస్ గా తీసుకోవాలా. నాకు అర్థం కాల. వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరి మాట్లాడుతూ ఉండేది ఒకటి, వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకుంది ఒకటి. అబ్బా నాకేం అర్థం కాల. ఆమెని మొత్తానికి ఎట్లయితే ఎట్లా అవుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోయినా గానీ నా బిడ్డను నేను కాపాడుకోవాలా. ఎవరు సపోర్ట్ నిలబడకుండా గానీ నా బిడ్డ సపోర్ట్ నేను నిలబడాలా. ఒకవేళ నేను వీళ్ళున్నట్టే సైలెంట్ గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. నా కూతురు డాడీ ఈ మాదిరి చేసాడు, డాడీ పట్టుకునే డాడీ గట్టిగా పట్టుకు అక్కడ పట్టుకోరాని చోట పట్టుకునే డాడీ, బట్టలు తీసేసాడు డాడీ, భయపడిన డాడీ, మూసుకునే డాడీ, నోరు మూత పెట్టేసాడు డాడీ, భయపడిపోయినా డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటారు ఒక్క రొంత ఆలోచించండి. అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరిలా మాట్లాడేది ఒకటి. అబ్బా, అప్పుడు నిర్ణయం తీసుకున్నా, నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్నా, అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు, ఎవరికి తెలియదు. మా కోయటంతో మాట్లాడుకొని ఒక 4 రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను ఇండియాకు వచ్చిన. కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. ఒక్కటి ఆలోచించండి, నేను చేసింది ఓకే తప్పే, కానీ దేనికి చేయాల్సి వచ్చింది? ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది. నేను ఒక రచ్చకు బాను, ఒక గొడవలకు బాను, ఒక ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్ను. అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకున్నాను? అంతవరకు పరిస్థితి వచ్చింది, తీసుకొని వచ్చినారు. ఇంతవరకు
తీసుకొని వచ్చినారు. ఇతనిని చంపిన విషయంలో నా సైడ్ బంధువులకు గాని, మా భార్య సైడ్ బంధువులకు గాని ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా పూర్తి బాధ్యత నాదే, నేనే చేసిన. ఓకే, ఏం చేశాను? ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్ గా తీసుకోకపోయా. వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాదిరిలా అందరికీ ఫోన్లు చేసి అల్లరిపాలు చేస్తా ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కన్న తండ్రిగా ఇంక నేను ఏం చేశాను? ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నా, ఇండియాకి వెళ్ళినా, చేసే పని చేసినా, మళ్ళీ కువైట్ కి వచ్చిన. ఓకే, ఇండియాలో అంటే అక్కడ ఈ మాదిరిలా మనిషిని చంపినారు అని తెలుసు, కానీ దేనికోసం చంపినారు, ఎవరు చంపినారు, అంత ఇతనేం చేసినాడు అని తెలీదు. ఇతనేం చేసినాడు అంతవరకు, చంపేంత వరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలీదు. అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది, నాకు తెలుసు. ఎందుకంటే తప్పు చేసినా పోతే పోయింది. అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు. అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాటలు చేసినారు. అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది. అందుకని నేను ఈ వీడియో పెడతా ఉన్నా. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకున్నా. చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉంటా. నేను ఇండియాకు వస్తున్నా, నేను సరెండర్ అవుతా. ఓకే, నేను చేసిన తప్పే, కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది. ఈ రోజు నా బిడ్డకు జరిగింది, రేపు ఒకవేళ మీ బిడ్డకు, మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో, తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత, సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? ఒక నా బిడ్డ గురించే కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరిలో ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే, ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా గానీ, ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా గానీ, వీళ్ళ తండ్రి అయినా గానీ, అన్న అయినా గానీ, తమ్ముడైనా గానీ, ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా గానీ ఆడపిల్లల జోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి, నా జీవితం పోయినా పర్వాలే, బిడ్డ పరువు ఈ మాదిరిలో పోయినా పర్వాలే, ఇంకొకరు బాగుంటారు కదా, ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే, ఇంకొక బిడ్డకు ఈ మాదిరిలో జరిగిందని చెప్తానే అప్పుడైనా సీరియస్ గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని చేసిన. ఈ వీడియో రాజకీయ నాయకులకు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి. నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అనడంలే. ఓకే, ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదిరి జరిగింది. ఈ విషయం పైన ఖచ్చితంగా కువైట్ లో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడాలి. నేను ఇండియాకు వస్తున్నాను, నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను. మీరు ఇప్పుడు దీన్ని బట్టి, జరిగిన దాన్ని బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ. నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను. దీంట్లో మా వాళ్ళకి కానీ, మా భార్య సైడ్ వాళ్ళకి కానీ, నా సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా చేస్తే నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను.